హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి ప్రీవియస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి విత్ ఎక్స్పెక్టెడ్ అయినటువంటి క్వశ్చన్స్ అన్నిటి యొక్క సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మీకు డైలీ క్లాసెస్ అనేవి యాక్సెస్లోకి రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు ఉన్నటువంటి 100 మార్క్స్ దాంట్లో మ్యాథ్స్ అదేవిధంగా రీజనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోవడం జరిగింది. థియరీ మొత్తం కూడా అయిపోయింది. మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా స్టడీ మెటీరియల్స్ రూపంలో. దాంట్లో ఉన్నటువంటి బిట్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ రోజు నుంచి జనరల్ సైన్స్లో భాగంగా ఫిజిక్స్ యొక్క క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది కదా థియరీ క్లాసెస్. దానికి అనుగుణంగానే మనం ఇక్కడ బిట్స్ కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ యొక్క బిట్స్లో భాగంగా మీకు ఇక్కడ జనరల్ సైన్స్ చాప్టర్ వైజ్గా డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 4000+ బిట్స్ అనేవి అందించడం జరుగుతుంది సింగిల్ ఫైల్లో. అండ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కనుక తీసుకుంటే 15,000 బిట్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. ప్లస్ కరెంట్ అఫైర్స్ మినిమం 1000 నుంచి 5,000 బిట్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. సో మొత్తం మీద కనుక తీసుకుంటే 20,000 నుంచి 24,000 బిట్స్ అనేవి మీకు రెడీ అవ్వబోతున్నాయి. మొత్తం కూడా మీకు December 15 లోపు హ్యాండ్ ఓవర్ వచ్చేస్తాయి. November 1 కల్లా మీకు చాప్టర్ వైజ్గా ఉన్నటువంటి జనరల్ సైన్స్ బిట్స్ అన్ని కూడా యాక్సెస్లోకి రావడం జరుగుతుంది. సో ఎవరైతే మన యొక్క కోర్స్ అనేది ఇంకా ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళంతా ఎన్రోల్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క టోటల్ డేటాని యాక్సెస్ చేయండి. అండ్ ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి ఫైల్స్ అన్ని కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి ఆ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసినట్లయితే ఈ యొక్క టోటల్ డేటాని మీకు యాక్సెస్లోకి రావడం జరుగుతుంది. జనరల్ సైన్స్ మొత్తం కూడా ఎన్సీఆర్టీ బేస్ పైన అదేవిధంగా రైల్వే ప్రీవియస్ ఇయర్ పేపర్ అయినటువంటి జేఈ, ఆర్పీఎఫ్ అదేవిధంగా ఏఎల్పీ గ్రూప్ డి యొక్క క్వశ్చన్ పేపర్స్ నుంచి అదేవిధంగా గతంలో జరిగినటువంటి ఎన్టీపీసీ యొక్క 40 క్వశ్చన్ పేపర్స్ నుంచి డేటాను కలెక్ట్ చేసి ఎట్ ద సేమ్ టైం మనకు అంతకుముందు గతంలో రైల్వే ద్వారా జరపబడినటువంటి కొన్ని పరీక్షల యొక్క క్వశ్చన్ పేపర్స్ నుంచి డేటాను కలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మన యొక్క ఛానల్ తరఫున ఎన్సీఆర్టీ బుక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా. ఆ యొక్క బుక్స్ ప్రిపరేషన్ టైంలోనే మనం బిట్స్ కూడా రెడీ చేయడం జరిగింది. ఆ యొక్క బిట్స్ని ఇప్పటి నుంచి మీకు కన్జిక్యూటివ్గా పార్ట్స్ వైజ్గా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. మనకు రైల్వే గతంలో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ ఇది. సో న్యూక్లియర్ ఫిజిక్స్ పితామహుడు ఎవరు? ద ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎవరు ఫ్రెండ్స్? ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్. సో ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గతంలో రైల్వే ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఇది డైరెక్ట్గా 1 లైనర్ బిట్. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది. ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఎవరు ఫ్రెండ్స్? ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎవరు ఫ్రెండ్స్? హోమీజే బాబా. అణుశాస్త్ర పితామహుడు. ఇది మనకు జనరల్ సైన్స్లో వస్తుంది, జనరల్ అవేర్నెస్లో వస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ దాంట్లో కూడా రావడం జరుగుతుంది. హోమీజే బాబా. అదేవిధంగా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎస్ఎన్టీలో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఒకసారి ఎస్ఎన్టీ క్లాసెస్ ఓపెన్ చేయండి. హోమీజే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ గురించి, దాంట్లో వాళ్ళు చేసినటువంటి రీసెర్చెస్ గురించి, అదేవిధంగా ఇస్రో గురించి, అదేవిధంగా ఇస్రో యొక్క ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ గురించి, అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి శ్రీహరికోట గురించి, ఇవన్నీ కూడా మనకు కన్జిక్యూటివ్గా అంటే ఒకదాంతో ఒకటి ఇంటర్లింకింగ్ అవుతూ షిఫ్ట్లో వారీగా మనకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్లో మనకు యూనిట్స్ అండ్ మెజర్మెంట్ టాపిక్లో ఈ యొక్క క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఏఎల్పీలో 2 టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఆర్. సో యూనిట్స్ అనేవి ఎన్ని రకాలు ఫ్రెండ్స్? 2 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 ఫండమెంటల్, తర్వాత డిరైవ్డ్. అంటే దీని నుంచి మనకు ఉత్పన్నమైనవి అన్నమాట. అంటే మనకు జనరల్గా సిజిఎస్, ఎంకేఎస్ అంటాం కదా. సిజిఎస్ పద్ధతి అంటే సెంటీమీటర్స్ కానీ, అదేవిధంగా గ్రామ్స్, సెకండ్స్, ఇవన్నీ కూడా మనకు ప్రాథమికమైనవి. అండ్ అదేవిధంగా ప్రాథమిక ప్రమాణాలను 3 కొలతల్లో మనం చెప్పవచ్చు. సో మనకు ప్రాథమిక ప్రమాణాలు తీసుకుంటే 3 రకాలుగా చెప్తాం. అంటే ఎంకేఎస్ పద్ధతి, అదేవిధంగా సిజిఎస్ పద్ధతి, ఎఫ్పిఎస్ పద్ధతి అని. వాటిని మనకి ఇక్కడ ఇండైరెక్ట్ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక క్లారిటీ అని మీకు వస్తుంది కదా ఫ్రెండ్స్, క్వశ్చన్స్ అనేవి ఎట్లా అడుగుతున్నారు అనేది. ద యూనిట్స్ విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ యూనిట్స్. సో ప్రాథమిక ప్రమాణాల నుంచి తయారయ్యేటటువంటి ప్రమాణాలు, సో వాటిని ఏమంటారు ఫ్రెండ్స్? డిరైవ్డ్ యూనిట్స్. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటిదంటే మనం క్వశ్చన్ చదవగానే మనకు మన యొక్క మైండ్లో ఆన్సర్ అనేది జనరేట్ అయిపోతుంది. కాబట్టి ఆప్షన్స్ ఎన్ని ఇచ్చినా కూడా మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఇది మనకు ఒక రకమైనటువంటి మోడల్. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. క్వశ్చన్ దాంతోపాటు ఆన్సర్ అనేది. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఎంసీక్యూస్. సో ఎంసీక్యూస్ అనేవి మనం ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటాం. అండ్ ఈరోజు మనం మొత్తం కూడా ఎంసీక్యూస్ ఓరియంటెడ్ అయినటువంటి డేటాని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఒక కార్ యొక్క వేగం రెట్టింపు అయినట్లయితే, అంటే ఆ యొక్క కార్ యొక్క స్పీడ్ అనేది రెట్టింపు అయింది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టార్టింగ్ అది 50 kmph ఉంది, ఇప్పుడు అది ప్రజెంట్ 100 kmph అయింది. సో దాన్ని మనం అప్లై చేయాల్సినటువంటి బ్రేకింగ్ ఫోర్స్ ఎంత? సో ఎంత అప్లై చేసాం ఫ్రెండ్స్? మనకు జనరల్గా ఉన్నప్పుడు మనకు వెహికల్ అనేది 10 kmph వెళ్తున్నప్పుడు 20 kmphకి మనకు చాలా తేడా ఉంటుంది. అదే 50 to 100 అయితే
మనకు అది 4 టైమ్స్ అనే మనకు అది మల్టిప్లై అవుతుంటుంది కాబట్టి ఆన్సర్ 4 టైమ్స్. ఓకేనా ఫ్రెండ్స్, 4 టైమ్స్ మనకు అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ కింది వాటిలో ఏది ప్రాథమిక పరిమాణం, ఏది ఫండమెంటల్ యూనిట్? ఘనపరిమాణం, సమయం, వేగం, శక్తి. సో ఇది చూడండి ఫ్రెండ్స్, మనం సిజిఎస్ ఇల్దాక డిస్కస్ చేసుకున్నాం కదా. సో సేమ్ ఇల్దాకటి క్వశ్చనే, మనకి ఇక్కడ కొత్త క్వశ్చన్ ఏం లేదు. సెకండ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? టైం కదా. ఇక్కడ వాల్యూమ్ ఉందా? లేదు. స్పీడ్ ఉందా? ఎనర్జీ ఉందా? లేదు కదా. కాబట్టి సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఆన్సర్ని పిక్ చేయాల్సి ఉంటుంది. ఈ కింది డైమెన్షనల్ ఫార్ములా ప్రేరణ కోసం డాష్ సూత్రాన్ని పోలి ఉంటుంది. సో డైమెన్షనల్ ఫార్ములా అనేది ప్రేరణ కోసం దేని బేస్ పై ఉంటుంది ఫ్రెండ్స్? మొమెంటం బేస్ పైన ఉంటుంది. ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి. అండ్ కేశనాళిక యొక్క వ్యాసం రెట్టింపైనట్లయితే దానిలో ఎంత నీరు ఎత్తివేయబడుతుంది, అంటే దట్ మీన్స్ ఎంత వాటర్ అనేది లిఫ్ట్ చేయబడుతుంది. సో కేశనాళిక అంటే ఏంటి ఫ్రెండ్స్? క్యాపిలారిటీ. సో క్యాపిలారిటీ ట్యూబ్ అందరికి ఐడియా ఉంది కదా. సో ఈ విధంగా లిక్విడ్ ఉన్నప్పుడు మనం ఒక ట్యూబ్ను కనుక దీంట్లో ఇన్సర్ట్ చేసినట్లయితే దానిలో ఉన్నటువంటి ద్రవం అనేది మనకు లిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఒకవేళ దీని యొక్క డయామీటర్ కనుక డబల్ చేసినట్లయితే సో దాంట్లో ఉండేటటువంటి లిఫ్టింగ్ యొక్క కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, డబల్ అవుతుందా, లేకపోతే ఆఫ్ అవుతుందా అనేది మనకు అక్కడ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఏమవుతుంది ఫ్రెండ్స్? ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. ఏమైపోతుంది ఫ్రెండ్స్? ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఒక పైప్ తీసుకుందాం అనుకుంది, ఇక్కడ ఒక మోటార్ పెట్టినాం. సో ఫస్ట్ దీని యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ ఎంత ఉంటుందో ఈ యొక్క పైప్ని మనం డబల్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా అది సగాన్ని పడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ దీని యొక్క డయామీటర్ ఎక్కువ కాబట్టి ఇన్సైడ్ ఉండేటటువంటి దాని యొక్క సర్ఫేస్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి కేశనాళిక యొక్క క్యాపిలారిటీ ట్యూబ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క డయామీటర్ డబల్ అయినట్లయితే దాని యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ అనేది మనకు ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. దీస్ ఆర్ ద లైఫ్ సైన్స్ ఓరియంటెడ్ అయినటువంటి క్వశ్చన్. సో దీనికి పెద్ద మెథడాలజీ ఉండదు, అదేవిధంగా పెద్ద ఫార్ములాస్ కూడా ఉండవు. లోహపు రింగు లేదా ఒక రింగుని మనం వేడి చేసినప్పుడు దాంట్లో ఉండేటటువంటి రంధ్రం ఏమవుతుంది? సో ఇది మనకు థర్మల్ ఓరియంటెడ్ అయినటువంటి డేటా. సో ఒక రింగును కనుక తీసుకొని దీని కనుక హీట్ చేసినట్లయితే ఈ యొక్క రంధ్రం యొక్క డయామీటర్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఏమవుతుందని మనల్ని అడగడం జరిగింది. సో వేడి చేసినప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్? ఆటోమేటిక్గా యొక్క చుట్టూ ఉండేటటువంటి మెటల్ లేదా ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో అదంతా కూడా వ్యాపించడం జరుగుతుంది. రంధ్రం ఏమవుతుంది ఫ్రెండ్స్? రంధ్రం యొక్క డయామీటర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో వ్యాపిస్తుంది. ఎస్. సో అప్పుడు దాన్ని వేడి చేసినప్పుడు అది వ్యాపిస్తుంది కాబట్టి ఈ యొక్క ఎడ్ల బండ్లకు మనం ఇరుసు ఎక్కిస్తాం కదా. సో అవుటర్ రింగ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని వేడి చేసినప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి అప్పుడు మనం దాన్ని వుడ్ వీల్కి దాన్ని అటాచ్ చేయడం జరుగుతుంది. దాని యొక్క స్లాట్లు ఫిక్స్ చేయడానికి దాన్ని ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, స్ప్రింగ్ చుక్కలు అంటే వాన చుక్కలు ఉంటాయి కదా, ఈ విధంగా కొన్ని స్ప్రింగ్స్ ఉంటాయి, వాటి నుంచి వచ్చేటటువంటి వాటర్ లేదా రెయిన్ వాటర్ అనుకుందాం, మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో రెయిన్ వాటర్ అనేది మనకు సర్టెన్ హైట్ నుంచి వస్తుంది కదా. సో అది దాని యొక్క అంతిమ పాయింట్ ఉంటుంది కదా, వాటి యొక్క వేగం ఎంత ఉంటుంది? ఓకేనా ఫ్రెండ్స్, వాటి యొక్క అంతిమ వేగం ఎట్లా ఉంటుంది? ఇది తుది వేగాలతో పడిపోతుంది, అంటే దాని యొక్క ఫైనల్ వెలాసిటీ తోటి మనకు అది రీచ్ అయిపోవడం జరుగుతుంది. ఇది విభిన్న పరిమాణాలలో ఉండేటటువంటి డాట్స్ అంటే చుక్కలకి, అంటే వానపు చుక్కలు ఉంటాయి కదా వాటికి సంబంధించి భిన్నంగా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు లావుపాటి చుక్క ఉంది, చిన్న చుక్క ఉంది, వర్షపు బిందువు లేదా వర్షపు చుక్కలు, మనకు వాటి యొక్క పరిమాణాలను బట్టి మనకు అది వేరీ అవుతూ ఉంటుందంట. వాటి యొక్క ఫైనల్ వెలాసిటీ అనేది అన్నీ కూడా ఒకే ఫైనల్ వెలాసిటీ తోటి నేలపైన ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వాటి యొక్క వేగం పెరుగుతూ వివిధ వేగాలతో నేల మీద పడివేస్తుంది. ఓకేనా. వాటి యొక్క వేగం అనేది ఇనిషియల్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ దాకా కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుందంట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకో పాయింట్ ఏమి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, వాటి యొక్క వేగం పెరుగుతూ నేలకు సమాన వేగంతో భూమి మీద పడిపోతాయి. సో అవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. సో సర్టెన్ పాయింట్కి రాగానే మళ్ళీ కాన్స్టెంట్ వేగంతో పడిపోవడం జరుగుతుంది. సో దీంట్లో ఏది కరెక్ట్ ఫ్రెండ్స్? సో మీరు వానలు ఎప్పుడైనా దర్చారా? సో వాన మనకు ఇనిషియల్గా స్టార్ట్ అవుతుంది కదా, వాన స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, మనకు అది చిన్న చిన్న బిందువులు వచ్చినప్పుడు మనకు జస్ట్ టచ్ అయినట్టు అనిపిస్తాయి. అది ఇంతింతలా చుక్కలు ఉంటాయి కదా, వాన చినుకులు లేదా వాన చుక్కలు ఏదైతే ఉంటాయో అవి మన మీద వాటి యొక్క డయామీటర్ పెరుగుతున్నప్పుడు మనకు దాని యొక్క ఫోర్స్ అనేది మనకు అది తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఇంకెక్కువ వేగంతో వస్తుంది కాబట్టి మిగిలిన మూడింటితో కంపారిజన్ చేసుకుంటే ఇది మనకి ఎక్కువ పాజిబిలిటీ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, నీటి ఉపరితలంపై ఇనుప సూదిని ఉంచితే అది తేలుతుంది ఎందుకు? సో ఈ విధంగా వాటర్ ఉంచినట్లయితే వాటర్ పైన మనం ఒక సూదిని కనుక ప్లేస్ చేసినట్లయితే ఈ విధంగా ప్లేస్ చేసినట్లయితే అది తేలుతుంది. అంటే ఇట్లా కాదు, ఇట్లా ప్లే చేస్తే ఏదైనా మునుగుతుంది. సో ఇట్లా ప్లే చేసినప్పుడు అది తేలుతుంది ఎందుకు? సో ఆప్షన్ చూద్దాం ఫ్రెండ్స్.
ఇది నీటి కింద ఉన్నప్పుడు దాని బరువు కంటే ఎక్కువ నీటిని స్థానభ్రంశం చెందిస్తుంది కాబట్టి ఒకవేళ దీని కనుక వాటర్ లోపల డిప్ చేసినట్లయితే దాని యొక్క బరువు కంటే ఎక్కువ నీటిని స్థానభ్రంశం చెందిస్తుంది కాబట్టి ఇది నీటిపైన తేలుతుంది. అండ్ అదేవిధంగా నీటి సాంద్రత కంటే సూది సాంద్రత అంటే వాటర్ యొక్క డెన్సిటీ కంటే ఈ యొక్క నిడిల్ యొక్క డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. దీని యొక్క తలతన్యత అంటే దీని యొక్క సర్ఫేస్ టెన్షన్ వల్ల లేకపోతే దీని యొక్క పరిమాణం వల్ల అది నీటిపైన తేలుతుంది. ఎట్లా ఫ్రెండ్స్, దాని యొక్క తలతన్యత అంటారు. సో తలతన్యత అంటే దాని యొక్క సర్ఫేస్ టెన్షన్ వల్ల అది పైన తేలుతుంది. ఈ యొక్క సర్ఫేస్ టెన్షన్ వల్లనే పడవలు కూడా మనకు నీటిపైన తేలుతుంటాయి కదా. సో అక్కడ వాటర్ యొక్క స్థానభ్రంశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తేలడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఏ పడవ అయినా దాని నుంచి డాష్ నీటిని తీసివేస్తే మునిగిపోతుంది. ఓకేనా. సో ఏదైనా ఒక పడవ తీసుకున్నట్లయితే ఆ యొక్క పడవని నీటిలో కనుక ప్లేస్ చేసినట్లయితే దానికి ఎంత పరిమాణంలో ఉండేటటువంటి నీటిని తీసేస్తే అది మునిగిపోతుంది. దాని యొక్క వాల్యూమ్కి సమానంగా ఉండేటటువంటిది అంటే ఈక్వల్ టు వాల్యూమ్, లేదా దాని యొక్క బరువు సమానమైనటువంటి నీటిని తీసేస్తే, లేదా దాని యొక్క పడవ యొక్క ముందు భాగంలో ఉండేటటువంటి లోడ్కి సంబంధించినటువంటి డేటా, లేకపోతే దాని యొక్క సాంద్రత అంటే దాని యొక్క డెన్సిటీకి సమానంగా ఉండేటటువంటి దాన్ని తీసేస్తే పడవ మునిగిపోతుంది. సో ఏమవుతుంది ఫ్రెండ్స్, దాని యొక్క సమానమైనటువంటి బరువు, సో దాని యొక్క మాస్ బేస్ పైన మనకు ఈక్వాలిటీ ఉంటేనే అది మునిగిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, రైల్వే ఎగ్జామ్లో, ఎస్ఎస్సి ఎగ్జామ్లో, డిఆర్డిఓ ఎగ్జామ్లో, అదేవిధంగా మెట్రో ఎగ్జామ్ సంబంధించినటువంటి డిఎంఆర్సీ ఎగ్జామ్లో కూడా కన్సిక్యూటివ్గా ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అంతరిక్షంలో రాకెట్ను వదిలివేయడానికి అవసరమైనటువంటి కనీస పలాయన వేగం ఎంత, లేదా దీన్ని మైగ్రేషన్ స్పీడ్ అంటారు. మైగ్రేషన్ యొక్క స్పీడ్ ఎంత ఫ్రెండ్స్? 5 km/s, 6 km/s, 11 km/s, 15 km/s. సో ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? 11 km/s. సో 11 km/s వేగంతో రాకెట్ కనుక భూమిని వదిలినట్లయితే అది ఖచ్చితంగా అంతరిక్షంలోకి చేరిపోతుంది. ఒకవేళ దానికంటే వేగం తక్కువైతే తిరిగి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి లోబడి తిరిగి భూమి మీదకి వచ్చేస్తుంది, విధ్వంసాన్ని సృష్టిస్తుంది. కాబట్టి అంతరిక్షంలో రాకెట్ వెళ్ళాలంటే దాని యొక్క స్పీడ్ ఎంత ఉండాలి? 11 km/s అనేది మినిమం మెయింటైన్ చేయాలి. దాన్ని మనం మైగ్రేషన్ స్పీడ్ అంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, సీజన్తో కూడినటువంటి మంచు ముక్క అనేది నీటిలో తేలుతుంది. అదే మంచు కరిగినట్లయితే నీటి మట్టం ఏమవుతుంది? ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు వాటర్ ఉంది. సో మంచు ఐస్, దాంట్లో సీసం కూడా ఉందంట. ఓకేనా, సీసం అంటే చాలా బరువు ఎక్కువ ఉంటుంది, అయినప్పటికీ అది వాటర్లో తేలుతుంది. అయితే మంచు కరిగితే అప్పుడు నీటి మట్టం అనేది పెరుగుతుందా, కింద పడిపోతుందా, అలానే ఉంటుందా, మొదట పడిపోయి తర్వాత పెరుగుతుందా? ఏమవుతుంది ఫ్రెండ్స్ చెప్పండి? పెరుగుతుందా, తగ్గుతుందా, అలానే ఉంటుందా, మొదట తగ్గిపోయి తర్వాత పెరుగుతుందా? అలానే ఉంటుంది. ఇది ఇక్కడ ప్లేస్ అవ్వగానే ఆటోమేటిక్గా దీని యొక్క ఓన్ వెయిట్ సంబంధించినటువంటి వాటర్ లిఫ్టింగ్ అనేది ఇటుపక్క అయిపోతుంది కదా. తర్వాత ఇది కరుగుతున్న కొద్దీ ఇది మనకు బ్యాలెన్స్ అయిపోయి ఇది తగ్గిపోతుంది. తర్వాత ఈ మొత్తం కూడా బ్యాలెన్స్ అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు అవసరం లేని పదం ఏంటిదంటే సీసం. సో ఎడిషనల్ డేటా ఇచ్చేసి అభ్యర్థిని బాగా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. మంచు ముక్క నీటిలో తేలుతుంది, మంచు కరిగితే నీటి మట్టం అనేది జనరల్ క్వశ్చన్. సో సీసంతో కూడినటువంటి మంచు ముక్క అన్నాడు. సో మన సీసం అనగానే కన్ఫ్యూజ్ అయిపోయి సీసం చాలా బరువు ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి ఆటోమేటిక్గా అది డౌన్ అయిపోతుంది. అంటే మనకు వాటర్ యొక్క లిఫ్టింగ్ అనేది ఎక్కువ అయిపోతుందని ఇది పిక్ చేసేస్తాం. వి విల్ లాస్ అవర్ మార్క్. రైలు ప్లాట్ఫామ్ పై నిలబడి ఉన్నటువంటి వ్యక్తికి ఒక రైలు వచ్చి వెళ్తున్నప్పుడు ఈలలు వినిపిస్తున్నాయి. అంటే రైలు ఈల ఇస్తుంది కదా ఫ్రెండ్స్, హారన్ ఇస్తుంది కదా ట్రైన్ యొక్క హారన్. సో ఆ యొక్క ఈలలు అధికంగా ఎప్పుడు వస్తుంటాయి? రైలు వచ్చి వెళ్ళే 2 సందర్భాల్లోనూ ఒకే ధ్వని అన్ని కోణాల నుంచి వినిపిస్తుంది. ఓకేనా, ట్రైన్ ఎంటర్ అయ్యేటప్పుడు, లీవింగ్ అయ్యేటప్పుడు 2 సార్లు కూడా అతనికి ఈక్వల్ ఫ్రీక్వెన్సీ వస్తుందంట. నెక్స్ట్ రైలు వచ్చిన తర్వాత మరింత బిగ్గరగా విన్నాడు. సో రైలు ఆల్రెడీ స్టేషన్కి వచ్చిన తర్వాత తను ఎక్కువ సౌండ్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. రైల్ ఆన్ ద వే, సో తనకు నియర్ బై వస్తున్నప్పుడు తనకు స్పీడ్ అనేది అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది పెరిగిందంట. రైలు బయలుదేరుతున్నప్పుడు అంటే స్టేషన్ నుంచి లీవ్ అవుతున్నప్పుడు అతనికి ఎక్కువ సౌండ్ వచ్చిందంట. సో వీటిలో ఏది పాసిబుల్ ఫ్రెండ్స్? ఎక్కువ సప్పుడు ఎప్పుడు వస్తుంది అంటే శబ్ద తరంగాలు అతనికి, లేదా ఆ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది తనకి ఎక్కువ ఎప్పుడు వినిపిస్తుంది? సో ట్రైన్ హారన్ ఇస్తుంది కదా, ఆ యొక్క హారన్ అనేది అతనికి ఎప్పుడు వినిపిస్తుంది? ఫస్ట్ అది తెలవాలంటే ఫస్ట్ హారన్ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? ఇంజన్కి ఉంటుంది. సో ఇంజన్ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? ట్రైన్లో ముందర ఉంటుంది. సో పర్సన్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క పర్సన్ రీచ్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ హారన్ ఉంటుంది కదా. సో హారన్ తన దగ్గరకు వస్తున్న కొద్దీ ఇక్కడ హారన్ వేస్తుండి ఈ పర్సన్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి వినిపిస్తుంది. అదే ఒకవేళ లీవింగ్ టైం అనుకో, స్టేషన్ దూరంగా మనకు ఆల్మోస్ట్ మన యొక్క ప్లాట్ఫామ్కి చిట్ట చివరన మనకు రైలు ఇంజన్ ఉంటుంది, పర్సన్ ఇక్కడ ఉంటాడు. రైలు ఇంజన్కి ఈ పర్సన్కి చాలా దూరం ఎక్కువ. అదేవిధంగా ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఈ సైడ్ వెళ్ళిపోతుంది ఎక్కువగా.
కాబట్టి ఇతనికి చాలా తక్కువ డేటా వస్తుంది. కాబట్టి రైలు వచ్చిన తర్వాత మరింత బిగ్గర అన్నాడు. వచ్చి వెళ్ళే 2 సందర్భాల్లో ఒకే రకంగా వినబడదు. రైలు వస్తున్నప్పుడే అతనికి ఎక్కువగా వినిపిస్తుంది. కాబట్టి మనం ఇమాజినేటివ్ ఓరియంటెడ్, ఇదంతా ఫిజిక్సే, కాకపోతే లైఫ్ సైన్స్ ఓరియంటెడ్ అయినటువంటి రియల్ లైఫ్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇవి. కాకపోతే ఎగ్జామ్లో మనం వీటిని ఎక్కువగా అబ్జర్వ్ చేయలేక మార్క్స్ అని మిస్ అవుతూ ఉంటాయి. రైల్వేలో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుంటాయి. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 10 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఒక నీటి ద్రవ్యరాశిని వేడి చేయడం ద్వారా దాని యొక్క ఘనపరిమాణం అంటే దాని యొక్క వాల్యూమ్ అనేది ఏమవుతుంది. ఒక పర్టికులర్ వాటర్ తీసుకున్నాం, ఆ యొక్క వాటర్ని 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 10 డిగ్రీ సెంటిగ్రేడ్కి మనం ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో అక్కడ జరిగేటటువంటి దాని యొక్క వాల్యూమ్లో జరిగేటటువంటి చేంజెస్. సో కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్, కంటిన్యూస్లీ డిక్రీజింగ్, ఫస్ట్ ఇంక్రీజ్ అండ్ తర్వాత డిక్రీజ్. ఫస్ట్ మనకు ఐస్ లెక్క మారిపోతుంది, తర్వాత మళ్ళీ మనకు అది దాని యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీంట్లో ఏది ఫ్రెండ్స్, ఫస్ట్ అది ఐస్ లెక్క మారిపోతుంది. సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద అంటే అది ఖచ్చితంగా ఐస్గానే ఉంటుంది. సో అది మనకు 1, 2 వెళ్ళిపోయేదాకా అట్నే ఉంటుంది. తర్వాత మనకు అది ఒక ప్రత్యేకమైనటువంటి అంటే అతి తక్కువ ఘనపరిమాణం కలిగినటువంటి ప్లేస్ అయినటువంటి 4 డిగ్రీ చేరుతుంది. ఆ తర్వాత మళ్ళీ అది ఎక్స్పాండ్ అవుతూ దాని యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. సో మొదట పెరగడం అంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోతుంది కదా. సో ఉన్నటువంటి వాల్యూమ్ అనేది ఎట్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద డిక్రీజ్ అయిపోతుంది. కాబట్టి ఇది పాసిబుల్ కాదు. సో ఈక్వల్ లేదు కదా, ఫస్ట్ తగ్గి తర్వాత పెరుగుతుంది కదా. అందుకే 0 to 10 అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడనే మనకు నీటి యొక్క అసంగత చర్య అంటారు దీన్ని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, గేర్ వీల్స్ తయారు చేయడానికి సాధారణంగా ఉపయోగించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ఏంటిది? ఇది కూడా లైఫ్ సైన్స్ అయినటువంటి క్వశ్చన్. ఓకేనా, రియల్ లైఫ్ అప్లికేషన్లో క్వశ్చన్స్ మాత్రమే మనకు రైల్వే ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతున్నారు. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. గేర్ వీల్స్ తయారు చేయడానికి సాధారణంగా అంటే మనం సో ఇట్లా గేర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, గేర్ వీల్స్ తయారు చేయడానికి ఉపయోగించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ పాలిస్టర్, నైలాన్, బెకలైట్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్, పాలిస్టరీన్. సో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్, నైలాన్ ఉపయోగించడం జరుగుతుంది. సో నైలాన్ తోటి గేర్ వీల్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు. అంటే మనం ఏదైతే టాయ్స్లో చూస్తామో అవి కానీ ఏదైతే మనం ఇంజనీరింగ్ దాంట్లో ప్రాజెక్ట్ చేస్తాం కదా అది కూడా మనకు ఈ యొక్క కోవా కిందకే వస్తుంది. ఆటోమొబైల్స్ అంటే మోటార్ కార్స్ ఉంటాయి కదా, దాంట్లో హైడ్రాలిక్ బ్రేక్స్. సో ప్రజెంట్ మన కార్స్ అన్నిటి కూడా హైడ్రాలిక్ బ్రేక్స్, అదేవిధంగా కొన్ని బైక్స్ కూడా హైడ్రాలిక్ బ్రేక్స్ ఉంటాయి కదా. సో మన హ్యాండిల్ దగ్గర ఒక చిన్న బాక్స్ ఉంటుంది, దాంట్లో మనకు హైడ్రాలిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. అక్కడి నుంచి మనం డిస్క్ బ్రేకులు ఉంటాయి కదా, అవి ఆపరేట్ చేయడానికి హైడ్రాలిక్ బ్రేక్స్ వాడతాం కదా. వాటి యొక్క పనితీరుకు సంబంధించి ఈ కింది వాటిలో ఏ సూత్రం లేదా ఏ నియమం అనేది వర్తిస్తుంది? బెర్నౌలీసా, చలన అంటే మూవింగ్ ఫార్ములాసా, లేకపోతే పాస్కల్సా, లేకపోతే రెనాల్డ్సా? సో ఏది ఉపయోగిస్తారు ఫ్రెండ్స్? మనకు హైడ్రాలజీ అంటే హైడ్రాలిక్స్ అంటే మనకు ఖచ్చితంగా గుర్తుకు రావాల్సింది పాస్కల్స్. అకార్డింగ్ టు పాస్కల్స్లా మనకు హైడ్రాలిక్స్ అనేవి వర్క్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది 2 మంచు ముక్కలు ఒకదానిపై ఒకటి నొక్కబడినప్పుడు అంటే ఒక ఐస్ పైన ఇంకొక ఐస్ కనుక ప్లే చేసి ఆ రెండింటి మధ్య మనం కనుక ప్రెషర్ అప్లై చేసినప్పుడు అవి రెండు ఒకదానితో ఒకటి మీటింగ్ అయిపోవడం జరుగుతుంది. అంటే ఇవి రెండు కూడా కలిసిపోయి ఒకటిగా మారిపోవడం జరుగుతుంది. దానికి గల కారణం ఏంటిది? సో తలాల మధ్య ఉండేటటువంటి బలం, ఆ రెండింటి మధ్య ఉండేటటువంటి ఫోర్స్, అండ్ అదేవిధంగా డివిజబుల్ హైడ్రోజన్ బంధం, సంయోజనీయ బంధం. డివిజబుల్ అవుతుందా, లేకపోతే ఫోర్స్ అప్లై అవుతుందా, లేకపోతే హైడ్రోజన్ బాండ్ అనేది జనరేట్ అవుతుందా, సంయోజనీయ బాండ్ అనేది జనరేట్ అవుతుందా? ఏమవుతుంది ఫ్రెండ్స్, సంయోజనీయ బాండ్ అనేది జనరేట్ అవ్వడం వల్లనే అవి రెండు కూడా మిక్స్ అయిపోయి ఒక సింగిల్ ఐస్ పీస్ లెక్క కన్వర్ట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క టోటల్ ఫైల్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి యాప్లో మీకు అందుబాటులో ఉంది. యాప్ని ఇన్స్టాల్ చేయండి, అదేవిధంగా టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా వీటన్నిటికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి థర్డ్ లింక్లో మన యొక్క స్టోర్ ఎగ్జామ్ సంబంధించినటువంటి బుక్స్ అని అందుబాటులో ఉంచడం జరిగింది. ఆ యొక్క బుక్స్ను కూడా మీరు డౌన్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, బారోమీటర్ అంటే భారమితి. మీ అందరికీ తెలిసిందిగా ఫ్రెండ్స్. సో బారోమీటర్లో మనకు ఇట్లా రీడింగ్స్ ఉంటాయి. వెదర్ సంబంధించినటువంటి డేటా అని చెప్తుంటుంది. ఇంట్లో ఉండేటటువంటి రీడింగ్ కనుక సడన్గా పడిపోయినట్లయితే అది వాతావరణం గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? సో బారోమితి అంటే బారోమీటర్. సో బారోమీటర్ ఏం చేస్తుందంటే వెదర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తుంది కదా. దాంట్లో ఒకవేళ దాని యొక్క రీడింగ్ అనేది సడన్గా పడిపోతే నెక్స్ట్ మనకు తుఫాన్ వస్తుందనా, లేకపోతే చల్లగా ఉంటుందనా, లేకపోతే వేడిగా ఉంటుందనా, లేకపోతే మనకు కంటిన్యూస్గా 2 days రైన్స్ వస్తాయన్న. సో ఏం చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఈ యొక్క బారోమీటర్ యొక్క రీడింగ్ అనేది తుఫాన్. సో తుఫాన్ రాబోతుంది అని మనకి ఇది హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ యొక్క బారోమీటర్లో ఇచ్చేటటువంటి రీడింగ్స్ ప్రకారంగానే మనకు ఈ యొక్క అల్పపీడనం ఏర్పడ్డది, అదేవిధంగా వాయుగుండం ఏర్పడ్డదని మనకు చెప్తూ ఉంటారు.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఒక క్రికెటర్ క్యాచ్ పెట్టేటప్పుడు దిగువ పేర్కొన్నటువంటి దేనిని తగ్గించడానికి తన చేతిని వెనక్కి లాగుతాడు లేదా కిందికి దించుతాడు. సో మనం ఈ విధంగా క్యాచ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ విధంగా డ్రాగ్ చేస్తుంటాం కదా హ్యాండ్ని. సో డ్రాగ్ చేయడానికి గల కారణం ఏంటిది? సో అతని బలం, ద్రవ్య వేగం, ఇంపల్స్ అంటే ప్రచోదనం, క్యాచ్ టైం. సో క్యాచ్ అంటే మనం పట్టుకునేటటువంటి క్యాచ్ తీసుకుంటాం కదా, ఆ యొక్క టైం. సో దాన్ని తగ్గించడానికి ఇతను చేతిని వెనక్కి లాగుతాడా. ఇంపల్స్ అంటే డైరెక్ట్ హ్యామరింగ్ ఉంటుంది కదా, ఆ యొక్క ఫోర్స్ తగ్గించడానికి, లేకపోతే ద్రవ్య వేగం తగ్గించడానికి, లేకపోతే ఫోర్స్ని తగ్గించడానికి. దేనికి ఫ్రెండ్స్? అతను ఇంపల్స్ని తగ్గించడానికి అతను ఆ యొక్క హ్యాండ్ని బ్యాక్కి లాగుతాడు. ఎందుకంటే మనకు డైరెక్ట్ సర్టెన్ హైట్ నుంచి వస్తున్నటువంటి బాల్ అనేది మన యొక్క హ్యాండ్ని ఇక్కడ ప్లే చేస్తాం కదా, ప్లే చేసినప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఇంపల్స్ అని చూపిస్తుంది, అంటే హ్యామరింగ్ అన్నమాట. దాన్ని మన భాషలో చెప్పాలంటే హ్యామరింగ్ అంటే ఏదైనా ఒక ప్రదేశాన్ని మనం సుత్తితో కొట్టినట్లయితే ఏమవుతుంది, టోటల్ ఫోర్స్ అంతా ఆ యొక్క పాయింట్ మీద యాక్సెస్ అవుతుంది కదా, సేమ్ అట్లనే ఇక్కడ కూడా అవుతుంది. దాన్ని తగ్గించడానికి అతని హ్యాండ్ని బ్యాక్ తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క టోటల్ వచ్చినటువంటి ఫోర్స్ అనేది లీనియర్గా అతని యొక్క బాడీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అందుకే దట్ ఈస్ కాల్డ్ ఇంపల్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, బస్సు అకస్మాత్తుగా ఒక పక్కకు తిరగగానే బస్సులో నిలబడి ఉన్నటువంటి ప్రయాణికులు బయటకు పడిపోవడం జరుగుతుంది. అంటే మనకు లెఫ్ట్ సైడ్ తిరిగితే అందులో ఉండేటటువంటి ప్రయాణికులంతా రైట్ సైడ్కి ఒరిగిపోతారు, లేదా అటు సైడ్ ఓపెన్ ఉంటే అటు సైడ్ పడిపోతారు. దానికి గల కారణం ఏంటిది? సో ఒకవేళ బస్సు కనుక రైట్ సైడ్ తిరిగితే లెఫ్ట్ సైడ్ పడిపోతారు, సడన్గా బ్రేక్ వేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, ముందరికి వెళ్ళిపోతారు. అదేవిధంగా ఒక్కసారి సడన్గా కదిలితే బ్యాక్ వెళ్ళిపోతారు. సో వాట్ ఈస్ ద రీజన్? దాన్ని మనం జడత్వం అంటాం. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, ఎట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మనకు 2002లో వచ్చింది ఈ క్వశ్చన్ అనేది. అండ్ అదేవిధంగా ఇంకా రీసెంట్ డేస్ ఇంకా మనకి ఇంకా చెక్ చేయలేదు, కానీ 2002లో మాత్రం ఈ యొక్క క్వశ్చన్ అనేది రావడం జరిగింది. దిస్ ఈజ్ కాల్డ్ ఇనర్షియా ఆఫ్ మోషన్. అండ్ అదేవిధంగా మన యొక్క అకాడమిక్ దాంట్లో కూడా కన్సిక్యూటివ్గా వస్తున్నటువంటి క్వశ్చన్స్, అంటే స్టేట్ ఎగ్జామ్స్ అయినటువంటి టీఎస్పీఎస్సీ, ఏబిపిఎస్సీ వాటిలో కూడా ఈ టాపిక్ అనేది ఎక్కువగా రావడం జరిగింది, ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇదంతా కూడా శుద్ధగతిక శాస్త్రం, అదేవిధంగా శాస్త్రం నుంచి కీలకమైనటువంటి పాయింట్స్. వీటి నుంచి మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఒక గోపురం పై స్థాయి నుంచి ఒక ప్రొజెక్ట్ చేయబడినటువంటి కణం, ఓకేనా, ఇది ఒక గోపురం అనుకుందాం. సో దీని యొక్క పై ఎండ్ ఈ పాయింట్, దీని యొక్క హైట్ వచ్చేసి హెచ్. ఈ యొక్క టవర్ యొక్క అడుగు నుంచి ఎత్తుకు సమానమైనటువంటి దూరంలో, ఓకేనా. సో ఇది కూడా ఎంత దూరం ఉందంటే హెచ్ దూరంలో ఉంది, ఓకేనా. ఇక్కడికి ప్రొజెక్ట్ చేయబడ్డది. అయితే ఈ యొక్క మార్గం ఎలా ఉంది? ఇది మొత్తం కూడా ఒక వృత్తాకారంలో ఉంటుందా, పారాబోలా ఉంటుందా, దీర్ఘవృత్తం ఉంటుందా, హైపర్బోలా ఉంటుందా? సో ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి ఏదైనా ఒక పర్సన్ కనుక త్రో చేస్తే ఇక్కడికి రీచ్ అవ్వాలంటే ఏమవుతుంది, మనం ఏదైనా ఇక్కడ త్రో చేస్తే ఇట్లనేగా వచ్చేది, అది కరెక్ట్గా ఇట్లా వస్తుందా? ఇట్లా రాదు కదా. సో ఏదైనా ఇక్కడ నిలబడి ఒక పర్సన్ ఇక్కడ నుంచి ఏదైనా త్రో చేస్తే ఇదే విధంగా వస్తుంది కదా. సో దీన్ని ఏమంటాం ఫ్రెండ్స్? ఇది పారాబోలా. సో దిస్ ఈజ్ కాల్డ్ పారాబోలా. కాబట్టి ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? సో పారాబోలా. ఈ విధంగా మనం ఇక్కడ నుంచి ఒక కణాన్ని కనుక త్రో చేస్తే అది ఈ విధంగా ఇట్లా వెళ్ళిపోయి ఈ విధంగా మనకు వచ్చేసింది, కాబట్టి దాన్ని మనం పారాబోలా మార్గంలో అది ప్రయాణించింది, పారాబోలా పాత్ అనేది జనరేట్ అయింది. సో ఇది సర్టెన్ హైట్, ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ కూడా సర్టెన్ హెచ్ డిస్టెన్స్ మూవ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి చేసింది ఈ విధంగా రావాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఒక కణం యొక్క వేగం y=mt+c గ్రాఫ్ ద్వారా పేర్కొనబడినట్లయితే కణం యొక్క చలనం ఏంటిది? సో ఈ విధంగా మనకు ఒక గ్రాఫ్, అంటే y=mt+c అంటే వెలాసిటీ టైం గ్రాఫ్ అంటాం. సో ఇక్కడ ఉంది కదా, సో దిస్ ఈజ్ అవర్ యాక్సెలరేషన్. సో టైం, వెలాసిటీ, యాక్సెలరేషన్. సో దీనికి సంబంధించి ఇక్కడ మన డేటా ఇవ్వడం జరిగింది. ఏకరీతి వేగం అంటే కాన్స్టెంట్ స్పీడ్, ఏకరీతి సంవేగం, అండ్ అదేవిధంగా ఏకరీతి త్వరణం అంటే కాన్స్టెంట్ వెలాసిటీ, వేరియబుల్ త్వరణం అంటే వేరియబుల్ యాక్సెలరేషన్. సో ఈ విధంగా మనకు డేటా ఉంది కదా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా ఉంది ఫ్రెండ్స్? లీనియర్గా ఉందా లేకపోతే వేరియబుల్ ఉందా? సో ఇట్లా వెళ్ళిపోయినా లేకపోతే ఇట్లా వెళ్ళిపోయినా కూడా అది వేరియబుల్ అవుతుంది. ఇది మనకు ఒక స్ట్రైట్ లైన్లో ఉంది కాబట్టి ఇది మనకు కాన్స్టెంట్ యాక్సెలరేషన్ అని తీసుకోవడం జరుగుతుంది. సో y=mt+c అంటే వెలాసిటీ టైం గ్రాఫ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకు ఫిజిక్స్ దానిలో y=mt+c ప్రకారంగా మనకు ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటారు. mt+c అంటే మనకు తెలియదు కాబట్టి ఆటోమేటిక్ మనం రాంగ్ పిక్ చేసుకునే అవకాశం ఉంటుంది, లేదా క్వశ్చన్ మనం వదిలేసే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ప్రెజర్ని కనుక ఇంక్రీజ్ చేసినట్లయితే ఐస్ యొక్క ద్రవీభవన స్థానం ఏమవుతుంది? సో ఓకేనా ఫ్రెండ్స్, ఒక ఐస్ ముక్కను తీసుకొని దానిపైన కనుక ప్రెజర్ కనుక బిల్డప్ చేసినట్లయితే దాని యొక్క ద్రవీభవన స్థానం ఏమవుతుంది ఫ్రెండ్స్? పెరుగుతుంది, తగ్గుతుంది, లేకపోతే అదే రేంజ్లో ఉంటుంది, లేకపోతే దానిలో ఉన్నటువంటి మలినాలను బట్టి అది మారుతూ ఉంటుంది. సో ఏమవుతుంది ఫ్రెండ్స్? అది తగ్గుతుంది. సో ఒత్తిడి కనుక పెరిగినట్లయితే ఆటోమేటిక్గా మనకు దీని యొక్క ద్రవీభవన స్థానం అనేది తగ్గిపోవడం జరుగుతుంది.
అసమాన వేగం మరియు ఏకరీతి త్వరణంతో ప్రయాణించడానికి ఈ కింది వాటిలో ఏ గ్రాఫ్ అనేది యూటిలైజ్ అవుతుంది. అసమాన వేగం అంటే వేరియబుల్ స్పీడ్ అండ్ అదేవిధంగా కాన్స్టెంట్ యాక్సెలరేషన్. సో వేరియబుల్ స్పీడ్ అదేవిధంగా కాన్స్టెంట్ యాక్సెలరేషన్. సో స్పీడ్ అనేది మనకు వేరీ అవుతుందంట. వీటికి సంబంధించి ఈ కింది వాటిలో ఏ గ్రాఫ్ అనేది మనకు సూటబుల్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అనేది లీనియర్గా ఉంటే మనకు వర్క్ అవుతుందా, లేకపోతే డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అనేది మోర్గా ఉన్నట్లయితే ఉంటుందా, లేకపోతే వెలాసిటీ మనకి ఇచ్చినటువంటి గ్రాఫ్లో వెలాసిటీ జిగ్జాగ్గా ఉంటుందా, లేకపోతే లీనియర్గా ఉంటుందా. సో మనకి ఇక్కడ ఇచ్చింది అసమాన వేగం అంటే వెలాసిటీ అనేది వేరియబుల్ అవుతూ ఉండాలి. కాబట్టి డిస్ప్లేస్మెంట్ టైం యొక్క గ్రాఫ్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితేనే మనకి ఇది మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. సో కాన్స్టెంట్ యాక్సిలరేషన్ ఉండాలి, అదేవిధంగా వేరియబుల్ స్పీడ్ ఉండాలి. అలాంటి టైంలో మనకు ఈ యొక్క పాయింట్ బి అంటే ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అనేది ఎక్కువగా ఉంటేనే మనకు అది పాసిబుల్ అవుతూ ఉంటుంది. ఇది కూడా మనకు డైరెక్ట్ డిఎంఆర్సీలో రావడం జరిగింది. దీపంలో ఉన్నటువంటి నూనె ఒత్తి ద్వారా పైకి చేరుకుంటుంది కదా, సో దాని యొక్క కారణం ఏంటి. సో ఈ విధంగా దీప బుడ్డి కనుక తీసుకున్నట్లయితే సో దీంట్లో ఉన్నటువంటి ఒత్తి నుంచి మనకు నూనె అనేది పైకి వస్తుంది కదా, పైకి వచ్చేసి మనకి ఇక్కడ దీపం అనేది వస్తుంది కదా, వెలుగు అనేది రావడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. సో ఈ యొక్క ప్రక్రియని ఏమంటారు, దీంట్లో ఉండేటటువంటి కారణం ఏంటిది. నూనె చాలా తేలికైంది, కాంతి నుంచి చమురు వ్యాపించింది, తలతన్యత కారణంగా, కేశనాళిక చర్య దృగ్విషయం కారణంగా. సో ఏంటి ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రక్రియను ఏమంటాం, క్యాపిలారిటీ. సో క్యాపిలారిటీ అంటే మన భాషలో కేశనాళికేత. సో కేశనాళిక పద్ధతి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి లిక్విడ్ అనేది పైకి అది పాస్ చేయడం జరుగుతుంది. దీన్ని కేశనాళిక అంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ద్రవ్యరాశి శక్తి యొక్క సంబంధం ఈ కింది వాటిలో ఏ సిద్ధాంతం మనకు వివరణ ఇస్తుంది. మాస్ అండ్ ఎనర్జీ. మాస్ ఎనర్జీ యొక్క రిలేషన్ అనేది ఈ కింది వాటిలో ఏ సిద్ధాంతం ఇస్తుంది ఫ్రెండ్స్, సాపేక్ష సిద్ధాంతం. సాపేక్ష సిద్ధాంతం, జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనకు అప్లికేషన్ ఓరియంటెడ్, రియల్ లైఫ్ ఓరియంటెడ్ అయినటువంటి డేటాస్ ఇవన్నీ కూడా ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో గతంలో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. సో మాస్ ఎనర్జీ యొక్క రిలేషన్ అనేది జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. సో ఈ కింది నియమం ప్రకారం శక్తిని సృష్టించలేము మరి నాశనం చేయలేము అనేటటువంటి ప్రకటనని రావడం జరుగుతుంది. సో నియమం ఏమిటి, సో శక్తిని సృష్టించలేము అండ్ నాశనం చేయలేము అని ఏ నియమాన్ని అంటాం ఫ్రెండ్స్, శక్తి పరిరక్షణ చట్టం, లేషటా యొక్క చట్టం, అదేవిధంగా లా ఆఫ్ మాస్ కన్జర్వేషన్ లేదా శక్తి నిత్యత్వ నియమం అంటాం, లేకపోతే ఓస్మాన్ చట్టం. సో ఏంటి ఫ్రెండ్స్, శక్తిని సృష్టించలేము లేదా నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మార్చుకోవచ్చు. దాన్ని ఏమంటాం ఫ్రెండ్స్, లా ఆఫ్ కన్జర్వేషన్ అంటాం. సో అక్కడ మనకు మాస్ ఇస్తే మాస్, ఎనర్జీ అంటే ఎనర్జీ, అక్కడ ఏదైతే మనకు కాన్సెప్ట్ ఇస్తే ఆ యొక్క కాన్సెప్ట్ని మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్ లేదా శక్తి నిత్యత్వ నియమం అని అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. సో క్వశ్చన్ నెంబర్ 26లోకి వెళ్ళిపోయే ముందు మన యొక్క ఛానల్ తరపున ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి యొక్క కోర్స్ అనేది అందించడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోర్సుని ఎన్రోల్ చేసుకోండి. సో మీకు ఇక్కడనే ఇక్కడ డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి మెటీరియల్ అనేది యాక్సెస్లోకి రావడం జరుగుతుంది. ఫ్రమ్ ఈ రోజు నుంచి మీకు డైలీ జనరల్ సైన్స్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. మ్యాథ్స్ ఆల్రెడీ మనకు ఫినిష్ అయిపోయింది అండ్ అదేవిధంగా రీజనింగ్ కూడా మనకు ఫినిష్ అయిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకు ఫిజిక్స్ క్లాసెస్ రన్ అవుతున్నాయి. ఆల్రెడీ మనకు హీట్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మనం సౌండ్ యొక్క క్లాస్ అని స్టార్ట్ చేస్తున్నాం. సౌండ్ క్లాసులో మనకు 2 పార్ట్స్ అయిపోతాయి. తర్వాత ఇక్కడ మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి ఇందులోనే నేను మీకు ఇక డైరెక్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని ఇవ్వడం జరుగుతుంది, బిట్స్ అని. అక్కడి నుంచి మీరు యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి బుక్స్ అదేవిధంగా స్టడీ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్ అదేవిధంగా ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి డేటా, అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, అదేవిధంగా రైల్వే జనరల్ సైన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ సైన్స్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియం బుక్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. అండ్ స్పెషల్గా మన యొక్క ఎన్టీపీసీ సంబంధించినటువంటి 10 ప్రీవియస్ అండ్ 2 మోడల్ పేపర్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాటిని గ్యాదర్ చేసుకోవచ్చు. సో మన యొక్క ఛానల్ తరపున ఇచ్చినటువంటి యొక్క డేటాని యూటిలైజ్ చేసుకోండి, మెరిట్ స్కోర్ అని సాధించండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పిక్నోమీటర్. సో పిక్నోమీటర్ యొక్క ఉపయోగం ఏమిటి? సో పిక్నోమీటర్ అంటే ఏంటి ఫ్రెండ్స్, దేని మెజర్మెంట్ చేస్తుంది ఈ యొక్క పిక్నోమీటర్ అనేది? ఈ యొక్క పిక్నోమీటర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లాస్ట్ టైం ఎగ్జామ్లో ఒకసారి రావడం జరిగింది. పిక్నోమీటర్ అనేది డెన్సిటీని మెజర్మెంట్ చేస్తుందా, సౌర వికిరణం యొక్క తీవ్రతను మెజర్మెంట్ చేస్తుందా, భూకంపాల యొక్క తీవ్రత అంటే మనకి ఒక టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి కదా ఎర్త్క్వేక్ సంబంధించి దాని గురించా, లేకపోతే హైయెస్ట్ టెంపరేచర్ని మెజర్మెంట్ చేస్తుందా? హైయెస్ట్ టెంపరేచర్ అంటే పైరోమీటర్, భూకంపాల యొక్క తీవ్రత అంటే టెక్టానిక్ ప్లేట్స్ వాటికి సంబంధించినటువంటి రెక్టర్ స్కేల్ ఉంటుంది, సౌర వికిరణాన్ని సపరేట్గా ఉంటుంది. సాంద్రతను కొలవడానికి పిక్నోమీటర్ను ఉపయోగిస్తారు.
సో మెకానికల్ వాళ్ళందరూ కూడా ఒక డౌట్ వస్తూనే ఉంటుంది. సో డెన్సిటీని కొలవడానికి మన సపరేట్ మెథడ్ ఉంటుంది కదా సార్ అంటే మనకు హైడ్రోమీటర్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం పిక్నోమీటర్, రెండు కూడా ఉంటాయి. సో మనకి ఇక్కడ పిక్నోమీటర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పిక్నోమీటర్ కూడా డెన్సిటీని మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. నూనె నీటి మీద తేలుతుంది ఎందుకు? సో నూనె అనేది నీటిపైన తేలుతుంది. చెప్పండి ఫ్రెండ్స్, నూనె అనేది నీటిపైన తేలుతుంది ఎందుకు? సో ఎందుకు చెప్పండి ఫ్రెండ్స్? నీటి కంటే నూనె తేలికైంది, నూనె ఎక్కువగా జిగటగా ఉంటుంది, అండ్ అదేవిధంగా నూనె నీటిలో కరగదు. చమురు యొక్క ఉపరితల ఉద్రిక్తత అంటే తలతన్యత అనేది ఉంటుంది కదా, అది నీటి కంటే చాలా తక్కువ. ఎస్, సో సర్ఫేస్ టెన్షన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది నీటిపైన తేలుతుంది. సో తేలికైంది ఇది కూడా కరెక్టే, కాకపోతే ఇది మనకు టెక్నికల్లీ కరెక్ట్ కాబట్టి ఇది మనం యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికంటే జిగటగా ఎక్కువ ఉండేటటువంటి ఎలిమెంట్స్ కూడా కొన్ని ఉంటాయి, అవి మాత్రం మునిగిపోవడం జరుగుతుంది కదా. సో కాబట్టి మన ఇక్కడ ఉన్నటువంటి డేటాలో ఇది మాత్రం మనకు కరెక్ట్ కాబట్టి దీన్ని మనం పిక్ చేస్తాం. గురుత్వాకర్షణ నియమాన్ని ఎవరు నిర్వచించడం జరిగింది? సో గురుత్వాకర్షణ నియమం ఇది మన ఫిజిక్స్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి డేటాలలో ఒకటి. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే మనం డిస్కస్ చేసుకున్నాం కదా. గురుత్వాకర్షణ నియమాన్ని ఎవరు ఫ్రెండ్స్? న్యూటన్, ఆర్కిమిడీస్, గెలీలియో, ఫారడే. సో న్యూటనే ఫ్రెండ్స్. మనకైతే గాలి వేగాన్ని కొలిచేటటువంటి పరికరం ఏమిటి? సో గాలి వేగాన్ని కొలిచేటటువంటి పరికరం ఏంటి ఫ్రెండ్స్? ఎన్మోమీటర్. సో ఎన్మోమీటర్ ద్వారా మనం గాలి వేగాన్ని కొలవడం జరుగుతుంది. సో డెసిమీటర్ అంటే సౌండ్కి సంబంధించింది, క్రోనోమీటర్, ఆల్టిమీటర్, వీటి గురించి కూడా మీకు తెలవాలి కదా. మన యొక్క ఛానల్లో ఇచ్చినటువంటి బుక్స్ని డౌన్లోడ్ చేయండి, మీకు అందులో ఇన్స్ట్రుమెంట్స్ అదేవిధంగా వాటి యొక్క ఉపయోగాల యొక్క డేటా ఉంటుంది. సో ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్ యొక్క ఉష్ణోగ్రత కనుక పెరిగినట్లయితే దాని యొక్క సాపేక్ష ఆర్ద్రత ఏమవుతుంది ఫ్రెండ్స్? పెరుగుతుంది, తగ్గుతుంది, కాన్స్టెంట్గా ఉంటుంది లేదా మారుతుంది. సో ఏమవుతుంది ఫ్రెండ్స్? దాని యొక్క సాపేక్ష ఆర్ద్రత అనేది టెంపరేచర్ పెరిగినట్లయితే ఇది వైస్ వర్సా కాబట్టి ఇది పెరిగితే ఇది తగ్గుతుంది. సో ఓకేనా, సాపేక్ష ఆర్ద్రత అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఏదైనా ఒక ప్లేస్, ఏదైనా ఒక ఫిజికల్ ఎలిమెంట్ యొక్క ఉష్ణోగ్రత పెరిగితే దాని యొక్క ఆర్ద్రత అనేది ఆటోమేటిక్గా తగ్గిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, హైడ్రోజన్ బెలూన్ పైకి కదులుతుంది ఎందుకంటే? సో హైడ్రోజన్ బెలూన్ అనేది మనం ఏదైతే హీలియం బెలూన్ వాడతామో సేమ్ అట్లనే హైడ్రోజన్ బెలూన్ కూడా పైకి వెళుతుంది. కాకపోతే హైడ్రోజన్ అనేది ఫ్యూయల్ కాబట్టి బర్న్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి బెలూన్స్ యొక్క ఫిల్లింగ్స్లలో హీలియంని ప్రిఫర్ చేస్తుంటాం. ఎందుకంటే మనకు హీలియం అనేది హైడ్రోజన్ తర్వాత తేలికమైనటువంటి ఎలిమెంట్ కాబట్టి. కాకపోతే హీలియం కంటే కూడా ఎక్కువగా హైడ్రోజన్ బెలూన్ అనేది తేలుతుంది. ఎత్తు తగ్గడం వల్ల గాలి పీడనాన్ని తగ్గిస్తుంది, లేదు ఇది వర్క్ అవ్వదు. అదేవిధంగా బరువు తగ్గడం వల్ల గాలి పీడనాన్ని తగ్గిస్తుంది, ఇది కూడా మనకు పాసిబుల్ లేదు. బెలూన్ యొక్క బరువు అనేది దాని ద్వారా స్థానభ్రంశం చెందినటువంటి గాలి బరువు కంటే తక్కువగా ఉంటుంది. ఎస్, ఇక్కడ మనకు బెలూన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బెలూన్లో ఉండేటటువంటి బరువు అనేది దాని యొక్క పరిమాణం వల్ల డిస్ప్లేస్మెంట్ అయినటువంటి ఎయిర్ యొక్క మాస్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనకు లిఫ్టింగ్ అనేది అవుతుంది. ఎస్, సో ఇది మనకు కరెక్ట్ అవుతుంది. బెలూన్ లోపల ఉన్నటువంటి ఒత్తిడి అనేది దాని వెలుపల ఉన్నటువంటి ఒత్తిడి కంటే ఎక్కువగా ఉంటుంది, ఇది కూడా పాసిబుల్ కాదు. న్యూటన్ యొక్క మొట్టమొదటి చలన నియమ భావన అనేది చెప్పండి ఫ్రెండ్స్. న్యూటన్ యొక్క మొట్టమొదటి చలన నియమం సంబంధించినటువంటి డేటా శక్తి, పని, సమవేగం అండ్ నెక్స్ట్ జడత్వం. సో ఏంటి ఫ్రెండ్స్? జడత్వం. ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ఫిజిక్స్లోని బేసిక్ క్వశ్చన్స్. కక్షలో లేదా అంతరిక్షంలో బరువు లేని అనుభూతి పొందడానికి గల కారణం ఏంటి? ఓకేనా, సో కక్షలో లేదా అంతరిక్షంలో బరువు లేనటువంటి అనుభూతి పొందడానికి గల కారణం ఏంటి ఫ్రెండ్స్? బాహ్య గురుత్వాకర్షణ లేకపోవడం. కక్షలో త్వరణం బాహ్య గురుత్వాకర్షణ త్వరణానికి సమానం. ఓకే, ఇది ఒకటి పాసిబుల్ ఉంది. బాహ్య గురుత్వాకర్షణ కానీ అంతరిక్ష నౌక కాదు. సో కక్షలో అంతరిక్ష వాహనంలో శక్తి లేకపోవడం. సో ఇది కూడా పాసిబుల్ లేదు, ఎందుకంటే మన దగ్గర ఎంత ఫ్యూయల్ ఉన్నప్పటికీ కూడా మనం స్పేస్లోకి వెళ్ళిపోగానే నాన్ గ్రావిటేషనల్ సిచ్యువేషన్ అనేది వస్తుంది కాబట్టి ఇది పాసిబుల్ కాదు. అదేవిధంగా అంతరిక్ష నౌకలో ఉన్నప్పటికీ కూడా మనకు నాన్ గ్రావిటేషనల్ సిచ్యువేషన్ వస్తుంది, అంటే జీరో గ్రావిటీ సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. అండ్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకటి మనకు పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒకటి ఎందుకు పాసిబుల్ అంటే ఈవెన్ దో దిస్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద ఎర్త్. సో మన యొక్క ఎర్త్ ఆర్బిట్లో ఉన్నటువంటి స్పేస్ అంటే ఆ యొక్క ఎన్విరాన్మెంట్లో కూడా మనం దీన్ని పాసిబుల్ చేయగలం. సో కక్ష యొక్క త్వరణం అదేవిధంగా బాహ్య గురుత్వాకర్షణ యొక్క త్వరణానికి సమానమైనట్లయితే ఇది మనకు పాసిబుల్ అవుతుంది. సో ఏరోప్లేన్ కనుక 45 యాంగిల్ తోటి మనం సర్టెన్ స్పీడ్ తోటి కనుక సేమ్ అదే యాంగిల్ తోటి కనుక మెయింటైన్ చేస్తే దాంట్లో ఉండేటటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా కొద్ది సమయం పాటు జీరో గ్రావిటీని ఫేస్ చేయగలరు కాబట్టి ఇది మనకు పాసిబుల్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. సో పారాచూట్ చాలా నెమ్మదిగా నేల వరకు వస్తుంది, అంటే పారాచూట్లో ఉన్నటువంటి పర్సన్స్ కానీ పారాచూట్ కానీ చాలా స్లోగా ల్యాండ్ పైకి రావడం జరుగుతుంది. అదే ఎత్తు నుంచి విసిరినటువంటి ఒక రాయి అనేది చాలా ఫాస్ట్గా కిందికి రావడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద రీజన్?
చెప్పండి ఫ్రెండ్స్, ఒక పారాచూట్ కనుక తీసుకుంటే అది చాలా స్లోగా భూమి మీదకి వస్తుంది కదా, అదే ఎత్తు నుంచి వదిలినటువంటి ఒక రాయి అనేది చాలా ఫాస్ట్గా భూమి మీదకి వస్తుంది. వాట్ ఈస్ ద రీజన్? పారాచూట్ల కన్నా రాయి బరువుగా ఉంటుంది. ఇది పాసిబుల్ కాదు, ఎందుకంటే రాయి కన్నా పారాచూటే బరువు ఎక్కువ ఉంటుంది. పారాచూట్ ప్రత్యేక విధానాలను అందిస్తుంది, ఇది కూడా కాదు. పారాచూట్ యొక్క ఉపరితలం యొక్క వైశాల్యం, సో దీని యొక్క సర్ఫేస్ యొక్క ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాలి యొక్క నిరోధకత కూడా ఎక్కువగా ఉంటుంది. ఎస్, మనకు ఆప్షన్స్లలో కొన్ని అర్థం కావు, సో ఎగ్జామ్లో ఇచ్చినటువంటి దాంట్లో కూడా అర్థం కావు. కాకపోతే ఏంటంటే ఏదైతే మనకు రియాలిటీకి అదేవిధంగా కరెక్ట్ సైన్స్ డెఫినేషన్ మ్యాచ్ అవుతుందో దాన్ని మాత్రం మనం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, పర్వత ప్రదేశాలలో చల్లని మంచుతో కూడినటువంటి రాత్రిపూట నీటి పైపులు పగిలిపోవడం జరుగుతుంది, కారణం ఏంటిది? సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు వాటర్ పైప్స్ ఉన్నప్పుడు మొత్తం కూడా రాత్రి మొత్తం మంచు పడినట్లయితే ఆ యొక్క పైపులన్నీ కూడా పగిలిపోవడం జరుగుతుంది. కారణం ఏంటిది ఫ్రెండ్స్? ఈ యొక్క పైపులు ఏర్పడిన చలి కారణంగా కుచించుకుపోవడం. సో పైపులన్నీ స్ట్రింక్ అయిపోవడం జరుగుతుంది, లోపల వాటర్ ఉండడం వల్ల బ్లాస్ట్ అయిపోవడం జరుగుతుంది. ఇది నెంబర్ 1. పైపు లోపల నీరు వ్యాపించి పైపులు పగిలిపోవడం జరుగుతుంది. సో వాటర్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం వల్ల, అంటే పైపులు స్ట్రింక్ అవ్వవు, లోపల ఉన్నటువంటి వాటర్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల బ్లాస్ట్ అయిపోతాయి. ఎస్, ఇదొకటి. మంచు పైపులపై తుప్పు కారణమవుతుంది కాబట్టి అవి బ్లాస్ట్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా? సో దాంట్లో ఉండేటటువంటి తుప్పు కారణమైపోవడం జరుగుతుంది కాబట్టి అదంతా కూడా వీక్ అయిపోతుంది కదా, ఆటోమేటిక్గా అది బ్రేక్ అయిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పైవేవి కావు. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? నీరు వ్యాపించి పైపులోనే పగిలిపోవడం జరుగుతుంది. సో వాటర్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, ఎక్స్పాండ్ అయినప్పుడు అది బ్లాస్ట్ అయిపోవడం జరుగుతుంది. అందుకే ఏం చేస్తారంటే ఈ విధంగా మంచు ప్రదేశాలలో హాట్ వాటర్ని పంపించడం జరుగుతుంది. సో రాత్రిపూట అయినా మార్నింగ్ అయినా ఎప్పుడు కూడా హాట్ వాటర్ని దాని నుంచి పంపిస్తుంటారు పైపుల ద్వారా. అప్పుడే స్ట్రింక్ అయిపోవడం కానీ అదేవిధంగా వాటర్ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం అనేది ఉండదు. గాలిలో స్పిన్ క్రికెట్ బంతి యొక్క డోలనాన్ని డాష్ ద్వారా వివరించవచ్చు. సో మీకు స్పిన్ అంటే ఏంటిది, స్వింగ్ అంటే ఏంటిది, వీటన్నిటి గురించి తెలిసి ఉంటుంది కదా క్రికెట్కి సంబంధించి. దానిలో ఉన్నటువంటి ఫిజిక్స్ సంబంధించినటువంటి డేటా, ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. బయోయాన్సీ ఆఫ్ ఎయిర్. సో ఎయిర్ యొక్క బయాన్సీ బేస్ పైన మనకు అది స్పిన్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఎయిర్లో మనకు అది స్పిన్ అవుతుంది కదా, వాట్ ఈస్ ద రీజన్? బయోయాన్సీ ఆఫ్ ఎయిర్. ఒక డైరెక్ట్ డేటా ఇది. ఈ కింది వాటిలో ఏది అత్యంత ఎక్కువగా సాగేది? సో ఏది ఎక్కువ సాగుతుంది ఫ్రెండ్స్? రబ్బరు, తడి నేల, ఉక్కు, ప్లాస్టిక్. సో ఏది ఫ్రెండ్స్? ఓకే, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఇది, ఎందుకంటే రబ్బర్ అనేది మనకు కొంత లిమిటేషన్ ఉంటుంది. ఓకేనా? సో కొంత లిమిటేషన్ వరకు అయిపోయిన తర్వాత దాని యొక్క లెవెల్ అయిపోగానే అది బ్రేక్ అయిపోవడం జరుగుతుంది. తడి నేల అంటే మనకు జారుతుంది కదా, సో ఏదైనా బురద నేలపైన మనం కాలు పెడితే కొంత డెప్త్కి వెళ్ళిపోయి అయిపోతుంది. ఉక్కు అనుకోండి మనకు అన్లిమిటెడ్. సో మన ఒక 1 సెంటీమీటర్ ఉండేటటువంటి థిక్నెస్ కలిగినటువంటి ఒక ఉక్కు రాడ్ని కనుక తీసుకుంటే అది 1 mm అయ్యేదాకా కూడా అది ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. 1 mm కాదు, 1/2 mm అయినా మనకు నానోమీటర్స్ దాకా అనేది ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఉక్కు అనేది అత్యంత ఎక్కువగా సాగుతుంది. ప్లాస్టిక్ కూడా కొంత లిమిటేషన్ ఉంటుంది, కొంత దూరం అంటే దాంట్లో కూడా కొంత సాగుదల ఉంటుంది, అది అయిపోగానే ఆటోమేటిక్గా అది కూడా బ్రేక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఉక్కు ఈజ్ అవర్ అత్యంత ఎక్కువగా సాగేది. ఒకవేళ ఉక్కు లేకుంటే మాత్రం వీ కెన్ ప్రిఫర్ రబ్బర్ కూడా లేకుంటే ప్లాస్టిక్. ఒక స్థిరమైన వేగంతో కదులుతున్నటువంటి ఓపెన్ కారులో కూర్చున్నటువంటి కుర్రవాడు బంతిని నేరుగా గాల్లోకి విసిరేయడం జరిగింది. ఆ బంతి డాష్ వస్తుంది. ఓకేనా? అతని ముందు వస్తుందా, అతని వెనక వస్తుందా, అతని చేతిలో పడుతుందా, అతని పక్కన పడుతుందా? సో ఫస్ట్ ఇక్కడ మనకు ఒక కార్ ఉంది, ఇతను ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసిండు, ఈ కార్ మాత్రం వెళ్తూనే ఉంది. ఓకేనా? ఇది వేసినప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి అదే ప్లేస్లోకి వస్తుంది. ఇది తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కార్ ఏం చేస్తుంది ఫ్రెండ్స్, కొంత దూరం వెళ్ళిపోతుంది కదా. సో ఈ ప్లేస్కి వస్తుంది, పాయింట్ ఏ నుంచి బీకి వచ్చేస్తుంది. అంటే ఈ యొక్క పర్సన్కి బ్యాక్ ఉన్నట్లా, ఫ్రంట్ ఉన్నట్లా, టాప్ సైడ్ ఉన్నట్లా, లేకపోతే ఎక్కడ ఉన్నట్టు ఫ్రెండ్స్, అతని చేతుల్లో ఉన్నట్లా. సో ఇక్కడికి వచ్చిండు, ఇక్కడ వేసిండు, ఈ కారు వెళ్ళిపోతూనే ఉంది. సో ఇక్కడికి రాగానే అతనికి బ్యాక్ సైడ్ పడిపోవడం జరుగుతుంది. స్వేచ్ఛగా తన చుట్టూ తాను తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి తన యొక్క కదలికలను తగ్గించడానికి ఏం చేయాలి? సో ఒక పర్సన్ తన చుట్టూ తాను తిరుగుతున్నాడంట. సో తన చుట్టూ తాను ఇట్లా తన చుట్టూ తాను తిరుగుతున్నాడు ఫ్రెండ్స్తో. సో తన చుట్టూ తాను తిరగడం తగ్గించుకోవాలి అన్నప్పుడు అతను ఏం చేయాలి? సో మీ యొక్క చేతులను కలపండి, అంటే మీ యొక్క 2 hands ఈ విధంగా మనం యాడ్ చేసి, సో ఇటు పట్టుకుంటే అతను స్పీడ్ తగ్గిపోతుండా, లేకపోతే 2 చేతులను ఈ విధంగా పైకి లిఫ్ట్ చేస్తే, లేదంటే 2 చేతులని బాహ్యంగా చాచినట్లయితే, సో ఈ విధంగా తీసుకున్నట్లయితే, లేకపోతే 2 చేతులను పైకి ఎత్తినట్లయితే, లేకపోతే 2 చేతులను పైకెత్తి కూర్చున్నట్లయితే. సో ఎట్లా ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా అయితే, అంటే ఇక్కడ ఎక్స్పాండ్ చేసినట్లయితేనే అతనికి ఈ యొక్క టోటల్ డయామీటర్, ఈ చుట్టూ ఉండేటటువంటి డయామీటర్ పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఎయిర్ ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఎయిర్ ఫ్రిక్షన్ జనరేట్ అయిపోయినప్పుడు అతను స్లో అయిపోవడం జరుగుతుంది.
అన్ని శక్తుల్లో చాలా ఎక్కువ శక్తి కలిగినటువంటిది ఏంటిది? ఈ కింది ఇచ్చినటువంటి శక్తుల్లో ఏ శక్తి అత్యంత ఎక్కువ శక్తి కలిగింది? గురుత్వాకర్షణ శక్తి, విద్యుద్వాహక శక్తి, అయస్కాంత శక్తి, అణుశక్తి. అంటే ఆటమ్ పవర్, మ్యాగ్నెటిక్ పవర్, విద్యుద్వాహక అంటే ఎలక్ట్రిసిటీ, గురుత్వాకర్షణ అంటే గ్రావిటీ. ఏంటి ఫ్రెండ్స్ అత్యధికంగా ఉండేది? గ్రావిటీ. అదేవిధంగా ఇదంతా కూడా మనకు వీటి ద్వారా వచ్చేటటువంటి జనరేషన్స్. కాబట్టి ఇక్కడతోటి మనకి ఒక 40 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోర్సుని ఎన్రోల్ చేసుకోండి. కేవలం 30 డేస్లో టోటల్ క్లాసెస్ అని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీకు డైలీ బిట్స్ కూడా అందించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ముందే మీకు బిట్ బ్యాంక్స్ అనేవి అందిస్తాం కాబట్టి మీకు ప్రిపరేషన్ అయిపోగానే, మీకు థియరీ కంప్లీట్ అయిపోగానే ఆ యొక్క బిట్స్ అని కూడా ప్రాక్టీస్ చేసుకుంటే హైలీ స్కోర్ అని సాధించే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ అప్పటి వరకు స్టే ట్యూన్డ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.